ఓకే. థ్యాంక్ యూ అన్నా. డాక్టర్ అన్నా నాయుడు బాగుండవా? బాగుండమ్మా. తినేద్దాం. థ్యాంక్ యూ. పేరు రమణారెడ్డి. రిటైర్మెంట్ రఘు శ్యామ్ అని చదువు. ఈరోజు ధర్మవరం పట్టణానికి చెందిన వెంకరెడ్డి ఎక్స్ కౌన్సిలర్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీలు చేస్తున్న శుభసూచకంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ విచ్చేసిన వెంకటరెడ్డి గారి బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తిరుగ మసూరి వాళ్ళని వస్తుందా ఫోటో బాగా వస్తుందా? ఈరోజు ధర్మవరం పట్టణానికి చెందినటువంటి ప్రముఖ నాయకుడు మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు జనసేన పార్టీకి చేరడం జరిగింది. ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆయన పార్టీలోకి చేరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పేరు లేదు, లిస్ట్ అన్ని. అదేవిధంగా ఆయనతో పాటు ప్రముఖులైనటువంటి ధర్మవరం పట్ల ప్రముఖులైనటువంటి డాక్టర్ వెంగళరెడ్డి గారు, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రిటైర్డ్ మిలిటరీ రమణారెడ్డి గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు రెడ్డి గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అదేవిధంగా రామచంద్ర నాయుడు గారు సుపరిచితులు నాకు ముందు నుంచి కూడా, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నారాయణ స్వామి గారు ప్రముఖులు, ఓబులేష్ గారు, అదేవిధంగా కుమార్ గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో పనిచేస్తాం మేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మాకు నచ్చింది ధర్మవరంలో. అందుకని చెప్పేసి జనసేన పార్టీలో మేము చేరాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము జనసేన పార్టీలో పనిచేస్తాం అని చెప్పేసి వెంకటరెడ్డి అన్న వచ్చి గత వారం రోజుల కింద నాతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, తప్పకుండా జనసేన పార్టీ ఈ రాష్ట్రం కోసం ఎంతైతే కృషి చేస్తూ ఉందో పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా ఇక్కడ ధర్మవరం కోసం, ధర్మవరం పట్టణం కోసం ఎప్పుడు పట్టణ ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, పట్టణం ఏ డెవలప్మెంట్ కావాలన్నా ఖచ్చితంగా నాతో పాటు నా కృషి ఉంటుంది అని చెప్పి ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అదే అడిగారు, ధర్మవరం బాగుండాలంటే మీలాంటి నాయకులు మాకు కావాలని చెప్పి, మీలాంటి నాయకులు ఆధ్వర్యంలో మేము పనిచేయాలనుకుంటున్నాం అని చెప్పి ఆయన కోరారు. ఖచ్చితంగా ఆయన యొక్క కోరిక నెరవేరుస్తాం. ఖచ్చితంగా ధర్మవరానికి ఏ సందర్భంలో ఏ అవసరాలు ఉన్నా కానీ మేము ముందుండి ధర్మవరం ప్రజలను కాపాడుకునేందుకు ఖచ్చితంగా ముందుంటా అని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన వెంకటరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ గారు, వీరందరి సేవలను కూడా ఖచ్చితంగా మేము వారి యొక్క సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా పార్టీకి పనిచేయించుకోవాలి, ధర్మవరం పట్టణానికి ఏ విధంగా కూడా వీళ్ళ సేవలు ఉపయోగించుకోవాలి, అదే విధంగా ఉపయోగించుకుంటామని చెప్పేసి వారికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా వీళ్ళు ఎందుకంటే మా మీద నమ్మకం పెట్టి వచ్చారు. ఖచ్చితంగా వీళ్ళకి మంచి గుర్తింపు ఇస్తాం పార్టీలో. డెఫినెట్గా వీళ్ళ సేవలు పార్టీ కోసం, ఎందుకంటే పార్టీ ఈ టైంలో రావడం అనేది ధర్మవరంలో ఎంతో గర్వకారం నాకు కూడా. ఎందుకంటే ముందుగుండి మేము వచ్చి మీ వెంట నడుస్తామని చెప్పారు, భరోసా ఇస్తున్నారు ధర్మవరం పట్టణ ప్రజలకు. మనమంతా మీరంతా కూడా రావాలి, కలిసి రావాలని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా